హైదరాబాద్ లో కరెంటు వైర్లు ప్రాణాలు తీస్తున్నాయి. రామాంతపూర్ ఘటన మరొక ముందే పాత బస్తీలో మరో ప్రమాదం జరిగింది. బండ్లగూడలో విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందారు, మరొకరికి గాయాలయ్యాయి. మృతులు వికాస్, టోనీగా గుర్తించారు. గాయపడిన అనిల్ కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. భారీ వర్షంలో వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వినాయక విగ్రహానికి హై టెన్షన్ వైర్లు తాకడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక రాత్రి 11-12 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి టోనీ తమ్ముడు తెలిపాడు. బండ్లగూడ రోడ్డుకు రాగానే విద్యుత్ తీగలు కరెంట్ షాక్ తగిలిందని చెప్పాడు. విద్యుత్ షాక్ తగలగానే ట్రాక్టర్ వెనుక టైర్లు టోనీ మీద నుంచి వెళ్లాయని, స్పాట్ లో చనిపోయాడని మృతుడు తమ్ముడు వెల్లడించాడు. ఇద్దరు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. హైదరాబాద్ లో కరెంట్ వైర్లు ప్రాణాలు తీస్తున్నాయి. రామాంతపూర్ ఘటన మరొక ముందే పాత బస్తీలో మరో ప్రమాదం జరిగింది. బండ్లగూడలో విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందారు, మరొకరికి గాయాలయ్యాయి. మృతులు వికాస్, టోనీగా గుర్తించారు. గాయపడిన అనిల్ కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. భారీ వర్షంలో వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వినాయక విగ్రహానికి హై టెన్షన్ వైర్లు తాకడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాత్రి 11-12 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి టోనీ తమ్ముడు తెలిపాడు. బండ్లగూడ రోడ్డుకు రాగానే విద్యుత్ తీగలు కరెంట్ షాక్ తగిలిందని చెప్పాడు. విద్యుత్ షాక్ తగలగానే ట్రాక్టర్ వెనుక టైర్లు టోనీ మీద నుంచి వెళ్లాయని, స్పాట్ లో చనిపోయాడని మృతుడు తమ్ముడు వెల్లడించాడు. ఇద్దరు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మనం చూసుకోవచ్చు, మెయిన్ గా వర్షాకాలం కాబట్టి హైదరాబాద్ లో కరెంటు వైర్లు ప్రాణాలు తీసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఏంటి? అయితే సోనీ మనం చూసుకుంటున్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే అయితే ఏవైతే మృతుడు అయితే చనిపోయినటువంటి ఆ సోదరుడు ధోని ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడంటూ చెప్తున్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే నిన్న ఏదైతే భారీ విగ్రహం, అది మొత్తం టోల్గా 22 అడుగుల విగ్రహం, అది తీసుకొని వెళ్తున్న సమయం లోపల కరెంటు వైర్లు ఏవైతే ఉంటాయో కరెంటు వైర్లు తలగడం వలన మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క తీసుకొని పోయే ట్రాక్టర్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాక్టర్ మొత్తం టోల్గా కూడా అయితే ఇనుముతో చేయబడింది కాబట్టి అక్కడ తీసుకొని వెళ్ళే లోపల అయితే కరెంట్ షాక్ తగలడం చేత ఇద్దరు కూడా అక్కడికక్కడికి స్పాట్గా చనిపోయారు. అయితే డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి ధోని అయితే ఆ యొక్క కరెంట్ షాట్కు ఎగిరిపడడం జరిగింది. ఎగిరిపడిన వెంటనే
ఆ యొక్క ట్రాక్టర్ వెనుక టైర్ల కింద పడి చనిపోవడం జరిగింది. దీని అనుగుణంగా చూసుకుంటే మొత్తం టోల్గా రామంతపూర్లో జరిగినటువంటి ఈ ఘటన మరవక ముందే ఈ యొక్క ఘటన షార్ట్ సర్క్యూట్ కావడం, అయితే ఈ యొక్క బండ్లగూడ దగ్గర జరగడం చేత అధికారులు మొత్తం అప్రమత్తమయ్యారు. 2 రోజుల పాటు మొత్తం టోల్గా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇలాంటి ప్రమాదాలు జరిగేవి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా నివారిస్తామంటూ కూడా అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆ యొక్క బండ్లగూడ ప్రాంతంలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ అందరూ అధికారులు వెళ్తున్నారు. అధికారులు వెళ్ళిన తర్వాత మొత్తం టోల్గా కూడా అక్కడ పరిశీలన చేస్తున్నారు. ఆ యొక్క కరెంట్ షాక్ తగలడానికి కారణం ఏంటంటే ఈ యొక్క 22 అడుగుల ఎత్తైనటువంటి ఈ యొక్క ఐడియల్ ఉంది. ఈ యొక్క 22 అడుగుల ఎత్తైన వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్తున్నారు. అది ట్రాక్టర్ పైన పెట్టడం వలన ఇంకో 5 ఫీట్లు పెరిగింది. అయితే కరెంట్ వైర్లు ఎప్పుడే కానీ 15 నుంచి 20 ఫీట్ల మధ్యలోనే ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఫీట్లు మొత్తం పెరగడం వలన హైట్ ఎక్కువ ఉండడం వలన కరెంట్ షాక్ తగిలిందంటూ కూడా అయితే స్థానికంగా అయితే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా అయితే కరెంటు షాక్లు ఈ విధంగా కామన్ అయిపోయినాయి కాబట్టి ఈ విధంగా కరెంట్ షాక్లు తగ్గకుండా అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ బంధువులు ఆరోపణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం బంధువులు ఖచ్చితంగా అయితే అధికారులు రావాలి, ఇక్కడ స్పందించాలి, ఇలాంటి వైలెంట్